सिकंदराबाद पार्लिमानी हलके के बीआरएस पार्टी इंचार्ज तलसानी साई किरण यादव ने बरहमी का इजहार करते हुए कहा है कि कांग्रेस हुकूमत सिकंदराबाद के वजूद को नुकसान पहुंचाने का काम कर रही है। साबिक वजीर बसरत नगर के एमएलए तलसानी श्रीनिवास यादव ने सिकंदराबाद म्यूनिसिपल कॉरपोरेशन की तश्कील के लिए हफ्ते की सुबह सिकंदराबाद रेलवे स्टेशन से एक पुरअमन रैली निकालने का ऐलान किया। इस दौरान पुलिस ने बड़ी तादाद में वहां पहुंचकर गैर कानूनी गिरफ्तारियां की। यूथ लीडर तलसानी साई किरण यादव को भी उस वक्त गिरफ्तार किया गया जब वो सियाह लिबास पहने, सियाह गुब्बारे थामे सिकंदराबाद बचाओ के नारे लगाते हुए महात्मा गांधी के मुजस्समे के पास पहुंचे। पुलिस ने तलसानी किरण यादव को गोशा महल पुलिस स्टेशन मुंतकिल किया। बीआरएस यूथ लीडर ने गैर कानूनी गिरफ्तारियों की शदीद मजम्मत करते हुए कहा कि हैदराबाद और सिकंदराबाद जुड़वा शहर है और हुकूमत सिकंदराबाद की तारीख और वजूद को ख़त्म करने की कोशिश कर रही है। उनका कहना था कि वजूद की जंग लड़ने पर गैर कानूनी गिरफ्तारियां करना नाइंसाफ़ी है। तलसानी श्रीनिवास यादव ने रैली की इजाज़त न देने पर भी सवाल उठाया और कहा कि गिरफ्तारियों से तहरीक नहीं रुकेगी। अवाम बड़े पैमाने पर हिमायत का मुजाहरा कर रही है। तलसानी साई किरण यादव ने कहा कि फरवरी के पहले हफ्ते में दुगने जोश व जज्बे के साथ एक बड़ी रैली निकाली जाएगी। సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చేసుకున్న చర్యలన్నింటినీ ఖండిస్తూ శాంతి ర్యాలీ చేయాలంటే పొద్దున్న నుండి 144 సెక్షన్ ఏదో కర్ఫ్యూ విధంగా ఏర్పాటు చేసి సికింద్రాబాద్కి సానుభూతి తెలిపి ప్రతి ప్రజల్ని అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. శాంతి ర్యాలీలు కూడా చేయలేని పరిస్థితిలో రాష్ట్రం ఉండడం, మరీ ముఖ్యంగా జట్ట నగరాలు ఉండడము ఇది బాధాకరమైన విషయము. నడి రోడ్డు పైన పొద్దున హత్యలు జరుగుతూ పట్టించుకోవాలి కానీ శాంతి ర్యాలీ అది సికింద్రాబాద్ అస్తిత్వం గురించి మేము పోరాడుతుంటే మాత్రము ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వేలాది మంది పోలీసులు ఎక్కడ క్రైమ్ జరిగినట్టు సిటీలో మా పైన పడడం తప్పు. ఇది ఆగదు. ఇప్పుడే కేటీఆర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు పిలిపిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి తప్పకుండా మేము దీని శాంతి ర్యాలీ మళ్ళీ నిర్వహిస్తాము. నిన్న కూడా పర్మిషన్ పెట్టి 5 రోజులైంది. 5 రోజుల నుండి రెస్పాన్స్ లేకుండా 10:45 రాత్రికి వాట్సాప్లో మీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని నిన్న మధ్యాహ్నం మేము ఈ రోడ్ మ్యాప్ ఎక్కడ, మేము ఎక్కడెక్కడ మీకు సెక్యూరిటీ పెట్టాలి, ఎట్లా శాంతియుతంగా తీయాలని మాతో కోఆర్డినేట్ చేసి అర్ధరాత్రి వాళ్ళు ముందే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము న్యాయస్థానానికి వెళ్ళే వాళ్ళం, కోర్టుకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇటువంటి పరిస్థితి రావడం సికింద్రాబాద్ ప్రజలకు నిజంగా దురదృష్టకరమైన విషయము. ఇది రెట్టింపు ఉత్సాహంతో వస్తారు ప్రజలు బయటికి. ఎందుకంటే అస్తిత్వ పోరాటం ఎప్పుడూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే వచ్చిందో సికింద్రాబాద్ ఉద్యమం కూడా అట్లాగే వస్తుంది. ఎందుకంటే ఎవరో ఒక్కరికి మేలు చేసే పని కాదు. జంట నగరాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్. ఇటువంటి పరిస్థితులని నిలవకుండా వాళ్ళు సీఎం గారిని అడిగితే మాత్రము మేమేం చేయలేదు అంటారు. ఇక్కడేమో కమిషనరేట్లు అన్నీ కూడా తప్పకుండా
అన్న నీ కాదన్నా నేను అల్ల కాదన్నా Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर,